ఇరాన్ మీద అమెరికా యుద్ధానికి సిద్ధమైందా? పశ్చిమాసియాలో అగ్రరాజ్యం ఇప్పటికే ఇందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తాజా పరిణామాలు చెప్తున్నాయి. ఒకవైపు అణ్వాయుధ నిరోధక ఒప్పందం కోసం చర్చలు అంటూనే యుద్ధ ఏర్పాట్లు చేసుకోవడం సందేహాలకు తావిస్తోంది. వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పశ్చిమాసియా పరిణామాలపై చర్చించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇరాన్లో ఇటీవల కాలంలో జరిగిన ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో దాదాపు 6,221 మంది మరణించినట్లు చెప్తున్నారు. మరి ఈ ఘటనలపై క్షమాపణలు కూడా చెప్పుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా ఏ క్షణమైనా ఇరాన్ మీద దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక కేంద్రమైన ఖతార్లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా చేస్తోన్న యుద్ధ సన్నాహాలకు సంబంధించిన కీలక విషయాలు తాజా శాటిలైట్ ఫోటోల ద్వారా బయటపడ్డాయి. ఇరాన్తో జనవరి నుంచి ఘర్షణ వాతావరణం పెరగడంతో అక్కడ మోహరించిన పేట్రియాట్ క్షిపణులను అమెరికా దళాలు మొబైల్ ట్రాక్ లాంచర్లలోకి ఎక్కించాయి. సాధారణంగా వీటిని సెమీ స్టాటిక్ స్టేషన్లలో ఉంచుతారు. అయితే వీటిని మొబైల్ లాంచర్లలోకి మార్చడం అంటే శత్రువుల కంటికి చిక్కకుండా తరలించడానికి, అత్యంత వేగంగా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ చిత్రాలను గమనిస్తే ఖతార్, జోర్దాన్, సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలలో కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ లో యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ జనవరి 17, ఫిబ్రవరి 1 మధ్య విమానాల సంఖ్య పెరిగింది. ఇరాన్ క్షిపణులను ఎదుర్కోవడానికి మొబైల్ పేట్రియాట్ క్షిపణి లాంచర్లు కూడా ఇక్కడ మోహరించారు. జోర్దాన్లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్ లో జనవరి 25, ఫిబ్రవరి 2 మధ్య కాలంలో అమెరికాకు చెందిన డజన్ల కొద్దీ F-15E ఫైటర్ జెట్లు, A-10 గ్రౌండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లు, MQ-9 డ్రోన్లు వచ్చాయి. ఇది ఇరాన్ కు దగ్గరగా ఉన్న అమెరికా ఎయిర్ బేస్. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో కూడా అమెరికా భారీ ఆయుధాలను మోహరించింది. ఈ ఎయిర్ బేస్ లో అమెరికాకు చెందిన భారీ వస్తువులను మోస్తున్న C-5 గెలాక్సీ, C-17 రవాణా విమానాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తో అమెరికా ఓవైపు దౌత్యపరమైన చర్చలు సాగిస్తూనే మరోవైపు సైనిక బలాన్ని ముమ్మరం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ పై యుద్ధానికి అమెరికా సిద్ధంగా ఉందని, స్పష్టమైన సందేశాన్ని పంపుతోందని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కీలక భేటీ జరిపారు. అయితే ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ అంశంపై చర్చలు కొనసాగించాలని తాను నెతన్యాహును కోరినట్లు ట్రంప్ తెలిపారు. మా సమావేశం చాలా మంచిగా జరిగింది. ఇజ్రాయెల్తో మా సంబంధం అత్యంత బలంగా కొనసాగుతోంది. ఇరాన్తో చర్చలు కొనసాగి ఒక ఒప్పందం కుదిరితే మంచిదని నేను స్పష్టం చేశాను. ఇది సాధ్యం కాకపోతే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి అని ట్రంప్ సోషల్ ట్రూత్ లో పేర్కొన్నారు. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందం కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆయన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ దీనిని పూర్తిగా తిరస్కరించింది. అగ్రరాజ్యం ప్రతిపాదించిన ఈ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ పై తదుపరి దాడి వినాశకరమైనదని ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం అమెరికా ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాగా ఇరాన్ పెద్ద మొత్తంలో అణ్వాయుధాలు తయారు చేస్తోందంటూ ఇజ్రాయెల్, అమెరికా చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని పెజెష్కియాన్ అన్నారు. తాము అణ్వాయుధాలను కోరుకోవడం లేదు, కావాలంటే దేశంలో తనిఖీలు చేసుకోండి, అందుకు మేం సిద్ధమే అని స్పష్టం చేశారు. అమెరికాతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు ఇస్లామిక్ విప్లవం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇరాన్ వ్యాప్తంగా పలువురు ప్రభుత్వ అనుకూల ర్యాలీలు నిర్వహించగా మరికొందరు నిరంకుశ పాలన అంతమవ్వాలంటూ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టారు. కాగా ఇరాన్ లో జరుగుతోన్న అంతర్గత పరిస్థితులు ప్రపంచాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఇరాన్ వ్యాప్తంగా గతేడాది చివరి భాగం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అక్కడి పౌరులు లక్షలాదిగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేపట్టారు. ఈ ఆందోళనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలపై కాల్పులు జరిపింది. అమెరికా మీడియా కథనాల ప్రకారం ఇరాన్ ప్రభుత్వం వ్యతిరేక నిరసనల్లో దాదాపు 6,221 మంది మరణించగా ఇరాన్ లెక్కల ప్రకారం 3,117 మంది ప్రాణాలు వదిలారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు సాధారణంగా మారిపోయాయి. ఇరాన్ వ్యాప్తంగా నిరసనల్లో ఇప్పటి వరకు 42,000 మందిని అరెస్ట్ చేశారు. వేలాది మందిని దేశవ్యాప్తంగా ఉన్న 57 జైళ్లలో నిర్బంధించింది. కాగా జైళ్లలో బంధించిన నిరసనకారులను ఇరాన్ చిత్రవధకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. గత 3 వారాల్లో 207 మంది రాజకీయ ఖైదీలు ఉరితీయబడ్డారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారిని సైనికులు కాల్చివేస్తున్నారని వెల్లడించింది. ఆస్పత్రుల్లో చేరిన వివరాలను అక్కడి భద్రతా బలగాలు సేకరిస్తున్నాయి. దీంతో నిరసనల్లో గాయపడిన వారు ఆస్పత్రులకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు ఇరాన్ జైళ్లలో మగ్గుతోన్న
మహిళలపై తీవ్రమైన లైంగిక దాడులు జరుగుతున్నాయని అమెరికా మీడియాలో కథనాలొచ్చాయి. నిరసనల్లో అరెస్టై జైళ్లలో ఉన్న మహిళలు తమ కుటుంబ సభ్యులను గర్భనిరోధక మాత్రలు పంపించాల్సిందిగా కోరుతున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టిన నిరసనకారులపై గత నెలలో ఉక్కుపాదం మోపినందుకు ఆ దేశాధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ప్రజలతో ఘర్షణలను తాము కోరుకోవడలేదని స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాల విష ప్రచారమే ఆందోళనలకు దారితీసిందని ఆరోపించారు. ఇరాన్లో 1979 నాటి ఇస్లామిక్ విప్లవం 47వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెజెష్కియాన్ ప్రసంగించారు. ఇటీవల దేశవ్యాప్త నిరసనల వల్ల భద్రతా బలగాలు చేపట్టిన అణిచివేత చర్యల కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు, గాయపడిన వారు తీవ్ర వేదన అనుభవించారు. ఈ విషయంలో మేం సిగ్గుపడుతున్నాం. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని కట్టడి చేయలేకపోయాం. నిరసనకారులను హింసాత్మక రీతిలో అణిచివేసినందుకు క్షమాపణలు చెబుతున్నాం అని తెలిపారు.